ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు, మీ అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మీ అభిమాన నాయకులు, ఈ ప్రాంతానికి అటు కరీంనగర్ ఇటు వరంగల్ రెండు ఉమ్మడి జిల్లాలకు మూడవ తరం సేవలు అందిస్తున్న మిత్రులు పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా సోదరిమణి మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, అదేవిధంగా మా సోదరిమణి యువ పార్లమెంట్ సభ్యురాలు, ఈనాడు వరంగల్ పేరును ఢిల్లీ స్థాయిలో గౌరవం పెరిగే విధంగా పార్లమెంట్లో ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తున్న డాక్టర్ కడియం కావ్య గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ సిరిసిల్ల రాజయ్య గారు, అదేవిధంగా సింగరేణి కార్మిక నాయకులు, కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్ గారు, అదేవిధంగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ రియాజ్ గారు, అదేవిధంగా ఐతా ప్రకాష్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు యువమిత్రులు కరుణాకర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేలాదిగా ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ముఖ్యంగా ఈ భూపాలపల్లి మంతని ప్రాంతానికి, ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికే కాదు దేశానికే నాయకత్వం వహించి ప్రపంచంలోనే భారతదేశానికి